నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంది విగ్రహం సమీపంలోని దుకాణాలలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దాదాపు 24 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. షాపుల్లో 4 గ్యాస్ సిలిండర్లు పేలడంతో అగ్ని కీలలు మరింత ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. చెరువుగట్టు అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచినటువంటి నార్కెట్పల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా మొత్తం 25 షాపులు కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యంలోనే షాపుల నిర్వాహకులు దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి నిర్వాహకులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున 2 గంటలు దాటిన తర్వాత ఓ షాపులో మంటలు ఎగిసిపడడం, ఆ తర్వాత మిగిలినటువంటి పక్కనే ఉన్నటువంటి షాపులన్నిటి కూడా అంటుకోవడంతో అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో కొన్ని షాపుల్లో ఉన్నటువంటి సిలిండర్లు కూడా పేలడంతో మంటల తీవ్రత అంతకంతకు పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు తొలుత అగ్ని ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పుడు కూడా నల్గొండకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెరువుగట్టు. అయితే అక్కడి నుంచి ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రావడానికి దాదాపు 45-50 నిమిషాల వరకు కూడా పట్టిందని చెప్పేసి కూడా భక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఫైర్ ఇంజన్లు వచ్చే సమయానికే షాపులన్నీ ఒకరి తర్వాత ఒకటి అంటుకోవడంతో దాదాపు 25 షాపులు కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క షాపులో 15 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా సామాన్లు, అంటే అందులో అమ్మకానికి పెట్టినటువంటి సామాన్లు, సిద్ధంగా ఉంచినటువంటి సామాన్లు అన్ని కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రొక్లైనర్ల సాయంతో ముందులో ఉన్నటువంటి ఐరన్ షీల్డ్లతో పాటు ఆ గోడలకు సంబంధించి పెట్టినటువంటి షట్టర్లను కూడా తొలగిస్తున్నారు. ప్రస్తుతం అయితే అందులో పనికొచ్చేటువంటి ఏ వస్తువు కూడా లేనటువంటి నేపథ్యంలోనే, కాలి బూడిదైపోయినటువంటి నేపథ్యంలోనే తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా షాపుల నిర్వాహకులు అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నష్టపోయినటువంటి షాప్ నిర్వాహకుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది, మీకు ఎంత నష్టం వాటిల్లిందండి? ఇది 2:30కు మామూలుగా ఒక షాప్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ మొత్తం చుట్టుకునేసరికి అక్కడ మన నిద్ర చేసేందుకు భక్తులు వచ్చారు. నిన్న తొలి ఏకాదశి కాబట్టి ఏకాదశి కోసం భక్తులు వచ్చారు. ఆ భక్తులు కనుక పక్కెమ్మటి ఇంకో వేరే షాపుల వాళ్ళకు సెటర్లు కొట్టి వాళ్ళు రాలేసి చెప్పడం వల్ల వాళ్ళు లేచి మాకు కూడా ఫోన్ చేస్తే మేము వచ్చేసరికి ఒక పావుగంట అర్ధగంట అయిపోయింది. అక్కడికి వచ్చి ఫైర్ ఇంజన్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ చేసినాము. ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 40-45 నిమిషాలు లేట్గా వచ్చేసింది. ఒక్క కుట్టి కూడా ఒక ఐటెం కూడా మిలక్కుంటే అయిపోయింది. మేమంతా రోడ్న పడ్డాం. మా పిల్లలు మేము అంతా దారుణంగా ఉన్నాం. 40-50 లక్షలు అప్పులు తెచ్చి పెట్టుకున్నాం. బ్యాంకులో లోన్ తెచ్చి బంగారం కూడా పెట్టి ఎన్నో రకాలుగా ఉన్నాం. మిగతా షాపులలో కూడా ఒక్కొక్క షాప్ కాడ 25-30 లక్షలు వాళ్ళు ఉంటుంది, 20 లక్షల పైన ఉంటుంది. తొలి ఏకాదశి కోసం అందరు సామాన్లు తెచ్చి పెట్టుకుర్రు, అంతా సిద్ధంగా అయి ఉన్నారు. రాత్రి తెల్లవారుజామున మొత్తం ఇదైన పరిస్థితి. మేము చాలా దీనస్థితిలో ఉన్నాం. గవర్నమెంటు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా దేవస్థానంలో ఉన్నటువంటి షాపులను అందరినీ ఆదుకొని మాకు సహాయాలు చేయాలని మీకు చాలా రోడ్న పడి ఉన్నాము. ఆగమన్నాం. కట్టుకున్న బట్టలు తప్ప మాకు ఎలాంటిది లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మేము బతుకుదారు మొత్తం ఆగమైపోయింది. మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలి? మేము రోడ్న పడ్డాం సార్. మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాం గవర్నమెంట్ని. నష్టం తప్పినప్పుడు కూడా దాదాపు 4 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యంలోనే దీన్ని అంతో ఇంతో ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి నష్టపోయినటువంటి బాధితులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చెరువుగట్టు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.